మేడిపాపన నాయకత్వం, మేడిపాపన నాయకత్వం, మేడిపాపన గారి నాయకత్వం. ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గౌరవ శ్రీ మేడిపాపన్న నాయకత్వంలో అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తలేదు కాబట్టి వీటిని అమలు కొరకై అన్ని జిల్లా కేంద్రాలలో కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే యాదాద్రి భువనగిరి జిల్లా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు కృషి మహేష్ మాదిగా. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలు ఏమేమి ఉన్నాయంటే అంబేద్కర్ అభయహస్తం ద్వారా ప్రతి కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఇప్పటివరకు చేస్తలేదు. ఇది వెంటనే అమలు చేయాలి. దాంతోపాటు అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి సాగుకు యోగ్యమైన 3 ఎకరాల భూమిని కూడా ఇవ్వాలి. జీవో నెంబర్ 58, 59 ప్రకారం అసైన్ భూములకు పట్టాలు ఇచ్చి అమ్ముకునేటట్టు కూడా ఈ ప్రభుత్వం రెగ్యులరైజేషన్ చేసి రైతులకు మేలు చేయాలి. విద్యా హక్కు చట్టం ప్రకారం కార్పొరేటు ప్రైవేటు సంస్థలలో 25% ఉచిత విద్యను అమలు చేయాలి. ఎస్సీ కార్పొరేషన్కు ముఖ్యంగా ఎస్సీ కార్పొరేషన్కు 15,000 కోట్ల రూపాయలు కేటాయించి దళితుల అభివృద్ధికి బాటలు వేయాలని ఈ సంఘం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. గత ప్రభుత్వంలో వైకుంఠధామాలు కబ్రస్థాన్ల పేర్లతో దళిత వద్ద నుండి లాక్కున్న అసైన్ భూములను తిరిగి వారికే కేటాయించాలని, పారిశుద్ధ్య కార్మికులకు 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 20,000 రూపాయలుగా కేటాయించి వీరిని ఆదుకోవాలని, దాంతోపాటు నిర్క్యాపుల్లో 10,000 కోట్ల రూపాయలు కేటాయించి దళిత యువకులకు ఉపాధి కల్పించాలని ప్రభుత్వాన్ని ఈ వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జై మాదిగా, జై మాదిగా.